హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది లాస్ట్ సండే వ్లాగ్ అండి. బిఫోర్ వీడియోలో నేను చెప్పాను కదా, గేమ్ చేంజర్ మూవీకి అయితే వెళ్ళామనేసి సాటర్డే. సో అలానే కంటిన్యూషన్ అనమాట. 1:30కి అయితే మేము ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యాము. అక్కడ నుండి ఇంకా చిత్తూరుకి వెళ్తున్నాం అనమాట. మేము ఆల్మోస్ట్ 1:30కి అలా స్టార్ట్ అయ్యాము అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇంకా చిత్తూరుకి రీచ్ అయ్యే లోపల ఆల్మోస్ట్ 4 o'clock అయితే అయ్యింది. వాళ్ళ పిల్లలు ఇద్దరును ఇంకా నిద్రపోయేశారు. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు అరుణాచలం వెళ్ళడానికి మేము ప్లాన్ చేసింది. ఇంకా ఆల్ ఆఫ్ సడన్ అన్న కాణిపాకం కూడా వెళ్దాము, ఎలానో ఇంకా చిత్తూరుకి వెళ్తున్నాం కదా, కాణిపాకంకి వెళ్దామంటే ఇంకా సరే అక్కడ ప్లాన్ చేసామన్నమాట అప్పటికప్పుడు. మరి మా ప్లాన్స్ అయితే షార్ట్ టైంలోనే చాలాసార్లు మారింది. యాక్చువల్గా ఇప్పుడు 4 o'clock అంతా ఇంకా 4 రీచ్ అయిపోతాము. ఇంకా 5:30 లేదా 5:30కి అట్లా బయలుదేరేద్దాం కాణిపాకంకి. దర్శనం చేసుకొని ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళిపోదాం, విలేజ్కి అనుకున్నాము. మేము చిత్తూరు రీచ్ అవ్వడానికి 4 అయ్యిందనమాట. ఈలోపు అన్న వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఇంకా బాలయ్య మూవీ ఫ్యాన్ షోకి వెళ్ళాలి అనుకున్నారు. ఇంకా అట్లానే బయలుదేరేశారనమాట. ఇంకా అన్న అట్లా వెళ్ళి 7 o'clock అవుతుంది మూవీ అవ్వడానికి అనేసి అన్నారు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం కదా. సో వెళ్ళంగానే ఇంకా పిల్లలు ఇద్దరు లేసేసారు. ఇంకా వాళ్ళని మళ్ళీ కాసేపు పడుకోబెట్టడానికి కాసేపు టైం పట్టింది. మేము ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా నిద్రపోయి లేచాము. నాకు ఆల్మోస్ట్ 1.5 hour దాకా మంచి నిద్ర అనమాట, బాగా డీప్ స్లీపు. ఇంకా అన్న వచ్చేసారు. ఇంకా అప్పటికి లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మేము టెంపుల్కి వెళ్ళామన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ పిన్నమ్మ కూడా వచ్చారు. సో అందరూ కలిసి వెళ్ళేటప్పటికి ఇంకా 9:30 అయిపోయింది. అంటే ఆంటీ టిఫన్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టారు. సో ఇవన్నీ తినేసి ఇంకా బయలుదేరేసరికి ఇంకా 9:30 అయిపోయింది. నిజంగా అన్న అయితే గ్రేట్ అనేసి అంటాను. ఎందుకంటే కంటిన్యూస్ స్లీప్ లేదనమాట. ఈవెన్ ఈ బ్లాగ్ నేను జస్ట్ బిఫోర్ సండే చెప్తున్నాను కదా, ఈవెన్ మండే కానీ మళ్ళీ నెక్స్ట్ డే ఆల్మోస్ట్ 1 week దాకా అన్నకైతే ప్రాపర్ స్లీప్ అనేది లేదు. ఇంకా కాణిపాకం అయితే రీచ్ అయిపోయాము. ఇంకా రీచ్ అవ్వగానే 150 రూపీస్ టికెట్ అయితే తీసేసుకున్నాము. ఎందుకంటే శీఘ్ర దర్శనం ఉంటుంది కదా, సో అది తీసేసుకున్నాము. ఇంకా ఫోన్లో అయితే మేము తీసుకెళ్ళలేదు, ఎందుకంటే ఎలానో క్యూ దగ్గర అయితే ఇచ్చేస్తాం కదా. సో అందుకనేసి వద్దులే, పార్కింగ్ ఏరియాలో ఇంకా కారు పార్క్ చేస్తాము, కారులోనే పెట్టేద్దాము అనేసి ఇంకా అక్కడే పెట్టేసాము. ఇంకా దర్శనం అయ్యి బయటికి రాగానే ఇంకా కొబ్బరి నీళ్ళు, మళ్ళీ జశ్వేత్కి కొన్ని ఆట సామాన్లు తీసుకున్నాము. బట్ నాకైతే కొబ్బరి నీళ్ళు కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది. 40 రూపీస్ ఏమో చెప్పింది అనుకుంటాను. సో అదైతే కాస్ట్ అనే అనిపించింది. నాకు బెంగళూరులో కూడా అంత అనిపించలేదు, ఒక్కోసారి మాకు తక్కువకే దొరుకుతుంది. బట్ నాకైతే కాస్ట్ ఎక్కువ అనిపించింది. ప్లస్ దట్టు వింటర్ సీజన్లో టెంకాయ నీళ్ళు ఎక్కువ అనేసి అనిపించింది. ఇంకా తల ఒక్కాయ తాగేసి ఇంక మేము వచ్చేసాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికైతే వచ్చేసాము. కాసేపు పడుకున్నాము. నేనైతే బాగా మంచి నిద్ర అనమాట. ఇంక భోజనం చేసుకొని కాసేపు పడుకొని లేచాము. ఇంకా లేచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా పక్కనే అనమాట. ఇంకా అక్కడికి వెళ్దాము, కొబ్బరి నీళ్ళు తాగేసి వద్దాం అనేసి ఇంక బయలుదేరాము. ఇంకా అక్కడ ఒక రెండు కాయలు తాగేసి హ్యాపీగా కాసేపు రిలాక్స్ అయ్యాము. మన స్లీపింగ్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయితే మన బాడీలో చాలా చేంజెస్ ఉంటాయండి, అదైతే బాగా అర్థమైంది. సో నాకు ఈవెన్ 1 hour 1.5 hour అయితే పడుకున్నాను ఎర్లీ మార్నింగ్. అండ్ మధ్యాహ్నం వీళ్ళ ఇంటికి వచ్చి కూడా పడుకున్నాను. బట్ స్టిల్ అయితే నాకు కాస్త డీహైడ్రేట్ అయిపోయి బాడీ మళ్ళీ ఒక రకమైన హెడేక్ వచ్చేసింది. కొబ్బరి నీళ్ళు తాగాక కాస్త రిలాక్స్ అయితే అయ్యింది. ఇంతే అండి వ్లాగ్ అయితే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.